పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే సినిమాల జోనర్స్ తీసుకుంటే ఒక్కోదానికి అస్సలు సంబంధమే లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. సాహో కమర్షియల్ సినిమా కాగా, రాధేశ్యామ్ లవ్ స్టోరీగా ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఇటీవల వచ్చిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి. సలార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, కల్కి మెథలాజికల్ సైన్స్ ఫిక్షనల్ మూవీగా వచ్చి ఏకంగా ప్రభాస్ కు 2,000 కోట్ల సినిమాగా నిలిచింది. ఇలా ఒక్కో సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్న ప్రభాస్ అప్కమింగ్ మూవీస్లలో రాజాసాబ్లో లవర్ బాయ్ గా, ఫౌజీలో సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగతో చేయనున్న స్పిరిట్ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మామూలుగానే ప్రభాస్ ని తట్టుకోలేరు, అలాంటిది డ్యూయల్ రోల్, అందులోనూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విలన్ గా నటిస్తే థియేటర్లు తగలబడిపోతాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి ప్రభాస్ ను స్పిరిట్ లో హీరోగా, విలన్ గా చూపించబోతున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే స్పిరిట్ ఊహకందని విధంగా ఉంటుందనే చెప్పాలి. యానిమల్ సీక్వెల్ ను రణబీర్ వర్సెస్ రణబీర్ గా ప్లాన్ చేస్తున్న సందీప్ దానికంటే ముందే ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ గా ప్లాన్ చేస్తాడేమో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని, ఆమె కూడా నెగిటివ్ రోల్లో కనిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరి సందీప్ ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.